రైట్గా చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి వివరాలు వెల్లడించారు. ఇక గ్రామానికి చెందిన మునేప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి అనే నలుగురు బాధిత మహిళ శిరీషను చెట్టుకు కట్టి కొట్టారని తెలిపారు. వాట్సాప్లో ఫోటో రాగానే పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. మహిళపై దాడి చేసిన నలుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇక నలుగురిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఆర్థిక లావాదేవీల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని, రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. బాధిత మహిళ శిరీషపై దాడి చేసిన నలుగురిని రిమాండ్కు తరలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. నిన్నటి రోజున ఈ కుప్పం మండలం నారాయణపురం అనే విలేజ్లో మధ్యాహ్నం దాదాపుగా 1:10 ఒక శిరీష అనే 29 ఇయర్స్ ఉమెన్ని ఒక నలుగురు వ్యక్తులు అంటే ఫ్యామిలీ వాళ్ళు మునెప్ప, వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి అని వీళ్ళు నలుగురు ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక 80,000 రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంత వరకు నిన్ను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్లీగా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊర్లో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్, చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. 3 రోజుల క్రితం సభ్య సమాజం అలాగే మానవ సమాజం తలదించుకునే విధంగా ఈ ఘటన అయితే జరిగింది. ఈ ఘటనలో ప్రధానంగా చూసుకుంటే ఓ మహిళ అప్పు ఉందని చెప్పి 80,000 రూపాయలు అప్పు ఉందని చెప్పి ఆమెని చెట్టు కట్టేసి ఆమె చిన్న బిడ్డ స్కూల్కి వెళ్ళే పిల్లవాడు కూడా ఆమెతో పాటు ఉన్న సమయంలోనే ఆమెను చెట్టు కట్టేసి తీవ్రంగా వేధించిన ఘటనలో నలుగురు అయితే వ్యక్తులు దీంట్లో భాగమైనారు. మునెప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వర్ అనే వాళ్ళు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తం కూడా పెను సంచలనం రేపింది. ఈ ఘటన వెంటనే కూడా ఇటు పోలీసులు కావచ్చు, వ్యవస్థ కూడా అంతా స్పందించిందని చెప్పవచ్చు. ఆ ఘటన బయట రాగానే వెంటనే కూడా స్థానిక పోలీసులు అయితే మొత్తం సంఘటన స్థలానికి వెళ్ళడం, నలుగురిని కూడా అరెస్ట్ చేయడం, వారి మీద అటెంప్ట్ మర్డర్లతో పాటు కూడా పెట్టి కేసులు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా స్పందించడం, అలాగే హోంమంత్రి అనిత కూడా స్పందించి నేరుగా వీడియో కాల్ బాధితులతో ఎవరైతే ఉన్నారో శిరీష అనే వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడడం, వాళ్ళకి ధైర్యం కల్పించడం, ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా ఇటు ఆమె ఎవరైతే ముఖ్యంగా ఈ బాధితులు ఉన్నారో శిరీష, తిమ్మయ్యప్ప వాళ్ళ మొత్తం దీనికి సంబంధించి ఘటన చూసుకుంటే వీరంతా కూడా చిత్తూరు జిల్లాలోని కుప్పం అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గం ఇది. చిత్తూరు జిల్లాలోని కుప్పం మున్సిపాలిటీ పరిధిలో నారాయణపురం అనే ఒక ప్రాంతానికి అప్పు చేశారు శిరీష అలాగే రాయప్ప అనే వాళ్ళు భార్య భర్తలు. అప్పు చేసిన తర్వాత 3 సంవత్సరాల క్రితం 80,000 తీసుకున్నారు మునెప్ప దగ్గర. 80,000 తీసుకున్న తర్వాత రాయప్ప అప్పులు బాధ భరించలేక భార్యను బిడ్డను కూడా వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక్కగానొక్క బిడ్డని శిరీష శాంతిపురం మండలం కంచెనబల్లి అనే ఊర్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ చిన్నగా అప్పులు తీర్చుకుంటూ ఉంది. ఈ పరిస్థితుల్లోనే శిరీష కుమారుడు స్కూల్లో చదవాల్సి ఉండగా ఆమె
నారాయణపురం వచ్చారు. నారాయణపురం వచ్చి అక్కడ టీసీ, అంటే గతంలో అక్కడే చదువుతున్నాడు కాబట్టి ఆ పిల్లవాడు అక్కడ టీసీ తీసుకెళ్లేందుకు అక్కడికి వచ్చాడు. ఈ విషయం తెలిసిన మునేప్ప ఎవరైతే 80,000 రూపాయలు ఇచ్చారో ఆయన నేరుగా కూడా వాళ్ళని బంధించడం, చెట్టు కట్టేసి వాళ్ళని దూషించడం ఇదంతా కూడా చేయడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.